ఆ పెట్టే మూత తీసేసరికి మోసే ఎంత అందంగా ఉన్నాడు తెలుసా. కళ ఆడిపోతుంటా అమ్మాయి చేపది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆశ పుట్టింది. ఈ బాబుని ఎవరు చేశారో కానీ నేను పెంచుకుంటాను అని తీసుకెళ్తా పోతుంది. వీళ్ళు అన్నారు, ఇది లోకం, నీకు పెళ్ళి అవ్వలేదు, నువ్వు పిల్లని తీసుకొని పెంచాలనేది బాగోదు అని వీళ్ళు చెబితే ఆ మాట నిజమే. కానీ మరి ఎట్లా, ఈ పిల్లోడు నేను వదిలిపెట్టను, నేను పెంచుకోవాలా. మరి ఎట్లా పెంచాలా, పాలు ఇవ్వాలా, పాలు లేవు ఎట్లా. అప్పుడే ఈ అమ్మాయి పిలిచి, అమ్మాయి మీ పేటలో ఎక్కడైనా పిల్లోడు పోయినోడు కానీ పోయిన తల్లి అని ఉందా, పాలు ఉంటాయి కదా ఆ అమ్మాయి దగ్గర, ఎక్కడైనా ఉందా చూసినవా అని అడిగింది ఆ అమ్మాయి. ఏది కూతురు, రాజు కూతురు. ఉందమ్మా, మొన్నే పిల్లోడు పోయిండు, ఈ పిల్ల చెప్పమందగా ఈ పిల్ల చెబుతుంది, అయితే తీసుకురా అని అంటే వచ్చి, అమ్మ నేను రమ్మంటున్నారని తీసుకెళ్ళి చూపెట్టింది. అమ్మ పిల్లోడు పెంచుతావా, నీకు అన్నీ ఇస్తాను, నా కోటలోనే ఒక గదిలో ఉంచు, నీ గదిలో ఎవరికి రాకుండా చేస్తా, నీకు జీతం ఇస్తా, పెంచాలా అన్నీ చేసి పిల్లోడిని పెంచాలని ఆ అమ్మాయిని ఉంచుకుంది. ఎవరు ఆ అబ్బాయి, ఎవరు, తల్లి. దేవుడు ఎంత సాయం చేశాడు చూసా. మళ్ళీ తిరిగి తల్లి చేస్తున్నాడే, తల్లే పెంచింది, పెంచి పెద్దోడయింది, అన్నీ విద్యలన్నీ నేర్చుకున్నాడు. తల్లి చెప్పింది, అయ్యా ఇది మనకు శాశ్వతం కాదు, నేను చెప్పిన ప్రార్థన చెయ్యి, ఆ కోటలోనే పెంచుకుంటున్నాయి. అమ్మ నిజమేనమ్మా, నిజమైన దేవుడు, నేను ఆ దేవుడినే కొలుస్తాను అని ఒప్పుకుంటాం యేసు ప్రభువుని. ఇంకా చరిత్ర దానికి టైం ఉండాలి, చాలా ఉంది. మరి ఇది ఎట్లా జరిగింది, నాకు దేవుడు నాకు ప్రేరేపిస్తున్న ఈ వాక్కు. అయ్యా ఇంత కథ, ఇంకా అంత కథ ఉంది, అంత కథ ఉంది. వాళ్ళని తీసుకొస్తాడు మోసే, వాళ్ళు ఒకడు ఇద్దరు గడ్డి కొట్టుకుంటుంటే ఒకడు చంపేసి గోతులో పెట్టిండు మోసే. ఆదిపట్నంలో దేవుడి బిడ్డని కొడుతుంటాం, వాడెవడో ఎందుకు కొడుతున్నావు అని, గుర్రం ఎక్కువ వస్తుంటే కొడుతుండవు, ఎందుకు అతను ఎందుకు కొడుతున్నావు అని అంటే, నీకేం సంబంధం, నువ్వు అడగటానికి నువ్వెవడవు అని అడుగుతుండవాడు. ఏది ఆ పట్టణంలో ఉండవుడు దేవుడి బిడ్డని, నీకేం సంబంధం ఏంటి, ఎందుకు కొడుతున్నావు సంబంధం ఏంటి, మళ్ళీ కొట్టు చూస్తానని అన్నాడు మోసే. కొట్టాడు, ఏంట్రా కొడతావు, మళ్ళీ కొడుతున్నాడు అంటే ఒక్క దెబ్బను పోయిండు, దెబ్బ చచ్చిండాడు. ఏది ఆ పట్టణంలో ఉండేవాడు, ఆ దూరాన్ని ఉండి చూస్తున్నారు వాళ్ళ తాలూకా, అరే మనోడిని ఎవడో కొడుతుండ్రా, ఉరుకుదాంరా, ఆడి మీద తిరగబడదామని ఉరుకొస్తున్నారు. ఆడు వచ్చేసరికి ఏం చేసాడు, నీరు పోయిన ఇది ఉసుకుంది, అటు ఇటు ఉసుకు తీసి అందులో పెట్టి పైన ఉసుకు పోసి గుర్రం ఎక్కి వెళ్ళిపోయింది మోసే. 6 అడుగులు ఉంటాడు మరి మోసే, అంతమైన వాడు, శక్తిమంతుడు, ఒక్క గుద్దుకు చచ్చిండు దెబ్బమ్మట. వాళ్ళు రాకమనిపే మట్టి తీసి అందులో బాత పెట్టిండు, గుర్రం ఎక్కి వెళ్ళిపోయిండు. వాళ్ళు అటు ఇటు చూశారు, ఏడురా మనోడు, ఏడురా ఎడు తీసిండా, ఏమైందిరా చూస్తున్నారు, ఏడుండవు. ఇక అక్కడి నుంచి కథ ఉంది. మళ్ళీ వెళ్తారు ఐగుప్తు నుంచి ఆడ బిడ్డలు తీసుకురమ్మ, దేవుడు వస్తారు, దేవుడు పిలుతుడు మోసేది. ఇంకా కథ ఉందన్నమాట, చాలా కథ ఇది. ఆయన చనిపోయే వరకు చెప్పగలను నేను. దేవుడు నాకు ఇచ్చిన వాక్కు, దేవుడు ఇచ్చిన వాక్కు అది. అయ్యా ఇవాళ పొద్దుపోయింది, వేరే వెళ్ళిపోయావు. దేవుడి మాటలో ఎంత చెప్పాలంటే ఇంకా 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 చెప్పుదని. అందరికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఇష్టం కాని వాళ్ళకి ఇదొక సోది, ఇదొక ఎప్పుడు అనే మాటలు వస్తుంటాయి. ఎవరికి వాళ్ళకి అందులో ఆ మాటల్లో జీవం ఉంటుంది, దేవుడి మాటలో.
ఊరుకోపోద్ది. ఇంకేదన్నా లోకంలో మాట మాట్లాడితే అబ్బా ఏంట్రా సోది, నాకు బోరు పడుతుంది, నా తలకాయ పడుతుంది అంటారు. ఇది నువ్వు ఎంతసేపు చెప్పినా, ఎవరు చెప్పినా ఆ నొప్పి అనేది, ఆ చికాకు అనేది ఆయన మాటలో, ఆయన చరిత్ర చెబుతుండు, ఏమీ రాదు. మరి ఎందులో ఉండే తేడా? దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నిజమైన దేవుడు అని మనం అనుకోవాలి. అయ్యా, మోసే చచ్చిపోయాక యెహోవా దేవుడు చేశాడు ఆయన అతను వెళ్ళిపోయాడు దేవుడు.